హాయ్ ఫ్రెండ్స్, నేను ఒకటి ఇమేజ్ పంపించి జెమినీ ఏఐకి ఇదిగో యూట్యూబ్ ఛానల్ పెడితే దేనికి పనికి రాకుండా పోతారని ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయమన్నా. అదేమన్నది నేను అలా చేయలేను అన్నది. ఎందుకు అని అడిగితే సోది పెట్టిందంతా. కాపీరైట్ ఉల్లంఘన, అసభ్య కంటెంట్, నకిలీ సమాచారం, ఎంత స్పామ్ అని నీతులు మాట్లాడిందన్నమాట. ఈ నీతులు కానీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంత దరిద్రమైన వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లలో. ఒక వీడియో చూసిన నేను, ఒకడొచ్చి ఒక ముసలోడు ఒక అమ్మాయి అదంట మామయ్య అని పిలుస్తుంది. దాన్ని వచ్చి వాడి పక్కన వచ్చి నిలబడితే కూర్చో నాకు కాళ్ళు నొప్పిలేస్తున్నాయి అంటాడు. కూర్చొని కొంచెం కాళ్ళు ఒత్తు, నాకు కాళ్ళు నొప్పిలేస్తున్నాయి అంటాడు. అది వచ్చి కూర్చొని కాళ్ళు ఒత్తుతుంటే ఇంకొంచెం పైకి అని చెప్పి పైకి తీసుకొచ్చి ఇక ఆ తొడల దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చి తర్వాతకి దాని చేతులు గుంజుకొని ఇక పట్టుకొని ఏదో చేసి ఇక వాడి ఫేస్ చూపిస్తుంటాడు. వాడి ఫేస్ అని ఆడంటుంటాడు. అదేమో ఏడుస్తుంటుంది. ఒక చెయ్యి ఏమో వాడికిచ్చి ఇంకో చేతితోటి నోరు మూసుకొని ఏడుస్తుంటుంది. ఈ యూట్యూబ్లో, ఫేస్బుక్లల్లో, ఇన్స్టాగ్రామ్లల్లో ఇవే వీడియోస్ ఉంటాయి. అవి మాత్రం ఉంటాయి, వాటికి డబ్బులు వస్తాయి, అంత ఉంటుంది. ఇలా లంజోడికి జెమినీ ఏఐ వచ్చి నీతులు మాట్లాడుతుంది. నీతులు చెప్తుంది. కాపీ అంతే దొంగ లంజోడుకులు ఎవరికైనా. ఇదేంది ఒకటి బలవంతులదే అధికారం అన్నట్టు. ఈ లంజోడుకులకి అన్నీ ఉన్నాయి కదా, అది డబ్బులు గిబ్బులు అంత బ్యాక్గ్రౌండ్ అంత ఉంటుంది కదా. అందుకని వాళ్ళదేమో మంచిగా ఉంటుంది. వాళ్ళేమో వాటి గురించి మాట్లాడరు. నేను ఇట్లా జస్ట్ ఒక ఫోటో క్రియేట్ చేయాలని అంటే చేయలేను అంటుంది అది. నేను చెప్తున్నా యూట్యూబ్లల్లో వీడియోలు పెట్టకండి. ఒకవేళ పెట్టినా కూడా టైం వేస్ట్ చేసుకుంటారు. ఓకేనా? అది నేను చెప్పినా కూడా వినకుండా ఇంకా పెట్టుకోరు అంటే సంకనాకపోతారు, మీ ఇష్టం. నేను ఫస్ట్ నుంచి యూట్యూబ్లో ఏదో లైట్ వీడియోస్ పెట్టుకున్నా కానీ నేను పెద్ద కష్టపడి అంటే పడ్డలే కానీ దానికి టైం వేస్ట్ అంతే.